నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కక్షిదారుల సమస్యలను స్వచ్ఛందంగా త్వరితగతిన పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే శ్రేష్ఠ మార్గం మధ్యవర్తిత్వం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. న్యాయ వ్యవస్థపై భారం తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన మధ్యవర్తిత్వంపై న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఇది పూర్తిగా స్వచ్ఛంద ప్రక్రియ అని, దీనిలో న్యాయస్థానం జోక్యం లేకుండా కక్షిదారుల మధ్య ఒప్పందం కుదురుతుందన్నారు. మధ్యవర్తిత్వ సూచనలతో షరతు రూపొందించి స్పష్టమైన ఒప్పంద పత్రాన్ని తయారు చేస్తారు అని, ఇది అంతరంగికమైన స్నేహపూర్వక పరిష్కార విధానమని వివరించారు. ఆగస్ట్ సెప్టెంబర్ 3 నెలలండి మీడియేషన్ మీద డ్రైవ్ ఉంటుంది. మీడియేషన్ మీద డ్రైవ్ ఎందుకంటే ప్రాబ్లీ మే గెట్ ఎ డౌట్, ఎందుకంటే కోర్టులో పరిష్కరించాలంటే ఒక కేసు చాలా టైం పడుతుంది. సో టు హ్యావ్ ఎ వే అవుట్ టు దట్, అంటే ఆల్టర్నేట్గా కోర్టులో పరిష్కారానికి టైం పడుతుంది కాబట్టి తొందరగా పరిష్కరించుకోవడానికి మీడియేషన్ అనేది చాలా రోజుల నుంచి ఉందండి. బట్ లేట్లీ వీఆర్ అట్రాక్టింగ్ టువర్డ్స్ మీడియేషన్. సో ఎస్పెషల్లీ పార్టీస్కు మీడియేషన్ ద్వారా వాళ్ళ డిస్ప్యూట్స్ని, కోర్టులో పెండింగ్ ఉన్న డిస్ప్యూట్స్ని తొందరగా సెటిల్ చేసుకోవడానికి ఏ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ 90 రోజులు డ్రైవ్ జరుగుతుంది. ఈ డ్రైవ్ని ఫర్ దట్ ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారండి. సో ఏ కేసులో రాజీ అయ్యే అవకాశం ఉందో ఆ కేసులో ఆ ట్రైన్డ్ మీడియేటర్స్కి పంపిస్తాము. అక్కడ మీడియేటర్స్ దే విల్ ట్రై టు బ్రింగ్ సెటిల్మెంట్ బిట్వీన్, అంటే ఆ ఇద్దరు పార్టీస్ మీద రాజీ కుదర్చారు వాళ్ళకి దే విల్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ టు సెటిల్ ద డిస్ప్యూట్ అంటే. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది parties in the Srikakulam district is to make use of this mediation drive and mediation మీద. Especially I request the advocates also, ఎందుకంటే ముఖ్య పాత్ర దేంట్లో న్యాయవాదులకు కూడా నా విన్నపం ఏమంటే జస్ట్ వాళ్ళ పార్టీస్ని మీడియేషన్ ద్వారా వాళ్ళ కేసులు పరిష్కరించుకోవాలని వాళ్ళు ప్రోత్సహిస్తే సో దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ we can make this drive as more successful. And before concluding just I would like to thank all the advocates who are present here today and made this rally a grand success. ఎందుకంటే ఎంత వేడి ఉందో మీరు గమనించారు, ఎంత వేడిలో పాపం ఇంతమంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో యాజ్ చైర్మన్ రియల్లీ సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆల్ ది పార్టీస్, అంటే ముఖ్యంగా కోర్టుల కేసులు ఉన్న పార్టీస్కి వాళ్ళ కేసులు ఒకవేళ పరిష్కారం కాకుండా చాలా రోజులు పెండింగ్ ఉంటే ఇఫ్ దర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ టు సెటిల్ ద కేస్ సో దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ సెటిల్ ద డిస్ప్యూట్ త్రూ మీడియేషన్ అండ్ మేక్ దిస్ మీడియేషన్ డ్రైవ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ అండి. ఈ సందర్భంగా జిల్లా కోర్టు భవనం నుండి డైనెట్ కోడ్ల వరకు భారీగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు, ప్యానల్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, న్యాయ విద్యార్థులు, కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా మధ్యవర్తిత్వంపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. సదస్సును న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె హరిబాబు నేతృత్వంలో నిర్వహించారు. అనంతరం మధ్యవర్తిత్వానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు పి భాస్కర్ రావు, సిహెచ్ వివేకానంద శ్రీనివాస్, ఎస్ఎం ఫణికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి శివప్రసాద్, కార్యదర్శి పి దామోదర్ రావు, న్యాయవాదులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ డివిజనల్ మేనేజర్ పోస్ట్ భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సెలక్షన్ కమిటీ పరిమిత నియామక నోటిఫికేషన్ను ఆయన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ దరఖాస్తు ఫార్మెట్ శ్రీకాకుళం.ap.gov.in జిల్లా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తు పత్రాన్ని, సమయ ధ్రువపత్రాలను, 300 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ను జిల్లా రెవెన్యూ అధికారి పేరు మీద తీసుకుని రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా కలెక్టర్ కార్యాలయం శ్రీకాకుళం ఏ సెక్షన్లోని డ్రాప్ బాక్స్లో జూలై 29, 2025 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ఆయన తెలిపారు. సుపరిపాలనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి హయాతి నగరం 43, 44, 45 వార్డులలో ఎమ్మెల్యే శంకర్ స్థానిక నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అడుగడుగున నీరాజనం పడుతున్న ప్రజానికానికి కృతజ్ఞతలని, ప్రతి పౌరుని సమస్య తీర్చాలని ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తగ్గేది లేదన్నారు. ప్రజా దర్బార్లో వినతులు, సుపరిపాలన తొలి అడుగుల సమస్యలు పరిష్కారమే నా ముందున్న సవాలు తెలిపారు. ఏడాది పాలనలో అభివృద్ధిని వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని చెప్పారు. కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి హయాతి నగరంలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్ష బృందం, హయాతి నగర వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జ్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఏదైతే మనం మాట ఇచ్చామో సూపర్ 6లో భాగంగా 3000 పెన్షన్ 4000 అన్నాం, అలాగే 3000 వికలాంగులది 6000 ఇచ్చాం.
అలాగే రేపు 15వ తారీఖున మహిళలందరికీ ఆగస్టు 15 నుండి ఫ్రీ ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. మహిళలందరూ కూడా ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కిపోయి వెళ్ళిపోతే చాలు, ఫ్రీగా తీసుకెళ్తారు. అలాగే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది అర్హులైన వారికి తల్లికి వందనం వేయడం జరిగింది. కొంతమందికి 4 పిల్లలకి 52,000 వేసాం, 3 పిల్లలకు 39,000 వేసాం. అలాగే ఉచిత సిలిండర్లలో కొంతమందికి 2 సిలిండర్లకు ఆల్రెడీ డబ్బులు పడిపోయి, కొంతమందికి 1 సిలిండర్ పడింది. కొంతమందికి పడిన వాళ్ళకి ఇమీడియట్గా స్థానిక సచివాలయానికి మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. తప్పకుండా రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధిని కూడా మేము చేస్తామని సందర్భం తెలియజేస్తూ, రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా పూర్తిగా అంధకారంలో నెట్టివేయబడింది. అనుభవజ్ఞులైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయిని ఒడిసిపెట్టి అటు అభివృద్ధి కోసం ఇటు సంక్షేమం కోసం మనందరికీ ఇస్తున్నారు. గతంతో పోల్చుకుంటే మీకు అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఇస్కాన్ మందిర నిర్వాహకులు లక్ష్మీపతి గౌర్దాస్ ఆధ్వర్యంలో స్కూల్ చిల్డ్రన్ కాంపిటీషన్ ను స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ పోటీలకు నగరంలోని పలు స్కూళ్ల నుంచి 100 మంది విద్యార్థులు పాల్గొని డ్రాయింగ్ పరీక్షలో వారి ప్రతిభను కనబరిచారు. ఈ పోటీల్లో విజేతలకు ఆగస్టు 17న పొన్నాడ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఇస్కాన్ మందిరంలో బహుమతి ప్రదానం జరుగునని నిర్వాహకులు తెలిపారు. నగరంలోని స్థానిక రవీంద్ర భారతి పాఠశాలలో ఈరోజు ఘనంగా విద్యార్థులకు బ్యాడ్జీలు అందించే కార్యక్రమాన్ని యాజమాన్యం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న 1 టౌన్ ఎస్ఐ బి రామారావు విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని, నాయకత్వ ప్రాముఖ్యతను, లక్షణాలను, విశిష్టతను విద్యార్థులకు వివరించారు. రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎంఎస్ మణి విద్యార్థి నాయకులకు చిత్తశుద్ధి, అంకితభావం, శ్రేష్టత, నిబద్ధత వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నార్త్ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఎన్ వెంకటేష్ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా నాయకులుగా ఎన్నికైన విద్యార్థుల ప్రతిభావంతమైన నిర్ణయాలతో తోటి విద్యార్థులలో క్రమశిక్షణను, నైతిక విలువలను, బాధ్యతను పెంపొందించేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సంతోషి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బుధవారం అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఎంసీలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి కొట్టపాటి రవికుమార్తో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. కమిటీ చైర్మన్గా ఎన్నికైన తేలప్రోలు రమేష్ కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో హెచ్డీలు, నల్లబెర్రీ పొగాకు రైతులు నష్టపోకూడదని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టిందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అద్దంకి నియోజకవర్గ పరిసర ప్రాంతాలకు వస్తే తనకెప్పుడు కొట్టిపాటి హనుమంతరావు, దామరచర్ల ఆంజనేయులు గుర్తొస్తారని గత జ్ఞాపకాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, జీవి ఆంజనేయులు, అద్దంకి సంతమాగులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, తేదప శ్రేణులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక రైతు బజార్ దెరలోగల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు శ్యామ్ పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు 5 డిఏలు బకాయి ఉందని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే 12వ పిఆర్సీ ఇంతవరకు వేయలేదని, ఆ కమిషన్ తొందరగా వేయాలని, 2018 నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరారు. ట్యాంక్స్ నర్స్పై తప్పుడు నిర్ణయాలు ఎన్నాళ్ళు కొనసాగించలేరని, ఇలాగే కొనసాగిస్తే దీని పర్యవసనాన్ని ప్రభుత్వాలు చవిచూడాల్సి వస్తుందని చెప్పారు. జనరల్ సెక్రటరీ కేటీ నాయుడు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పెన్షనర్లకు న్యాయం చేస్తుందన్నారు. తమకు న్యాయం జరుగుతోందన్న ఆశతో కోరి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని, ఆ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు అని వాపోయారు. సభ్యులు రామకృష్ణ, వెంకట్రావు, నారాయణరావు, భట్లు, దేవ్ తదితరులు మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేసి వారి సమస్యలు విన్నవించారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపమాపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన P4 విధానాన్ని గ్రామ, వార్డు స్థాయిల్లో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఈ నెలాఖరుకు బంగారు కుటుంబాల తుది జాబితాను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఇంకా జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మేలు కలిగించే విధంగా
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా 12 ప్రధాన అంశాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. బంగారు కుటుంబం, వైద్యం, ఆరోగ్యం, రైతులకు ఎరువుల పంపిణీ, రుణాల మంజూరు, వసతి గృహాలలో అదనపు సౌకర్యాలు, కోర్టు కేసులు తదితర అంశాలపై సమీక్ష జరిగింది. బ్యాంకు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతుల అవసరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు బి పద్మావతి, జయదేవి, వివిధ శాఖల అధికారులు, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు అన్నారు. మంగళవారం మందస తహసీల్దార్ కార్యాలయంలో గిరిజనులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన హామీ ఇచ్చారు. అల్లూరు సీతారామరాజు, మన్యం ప్రాంతాలలో ఇప్పటికే పర్యటించిన తాను ఈ ప్రాంత సమస్యలపై కూడా అవగాహన ఉందని తెలిపారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ అడవి తల్లిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అధికారులతో కలిసి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి గిరిజనుల అవగాహన పెంచుకోవాలని, సమిష్టి కృషితో గిరిజనాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేస్తే వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిజనులు ఆయనకు వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యంగా భూ సమస్యలు పరిష్కరించి భూ హక్కు కల్పించాలని, త్రాగునీరు, రహదారి సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. చీపి పంచాయతీకి అనుసంధానంగా ఉన్న వంతెనను నిర్మించాలని, తద్వారా రాకపోకల ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు కూడా తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు అన్నెపు దొర, ఆర్డీఓ జి వెంకటేష్, సహాయక గిరిజన సంక్షేమ అధికారి మల్లికార్జునరావు, తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో భారత ఎన్నికల సంఘం, ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు 4వ రోజు మంగళవారం రెవెన్యూ గెస్ట్ హౌస్లో బూత్ లెవెల్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ కేంద్రం 151 నుంచి 200 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల జాబితా నిర్వహణ, ఓటర్ల జాబితాపై, క్లైమ్స్పై, BLO అప్లికేషన్, ECI వెబ్సైట్లపై అవగాహన కల్పించారు. అలాగే బూత్ లెవెల్ అధికారులకు ఆన్లైన్లో ECI ద్వారా పరీక్ష నిర్వహించారు. ఈ శిక్షణలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ GK శ్రీనివాసరావు, జానకి, రాజశేఖర్, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యాన స్థానిక స్కిల్స్ హబ్ హాల్లో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని మంగళవారం అధికారులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా DLTC అసిస్టెంట్ డైరెక్టర్ వై రామ్మోహన్ రావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఈ దినోత్సవం ద్వారా యువతకు నైపుణ్యాలు అందించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, యువతను శక్తివంతం చేయడం, భవిష్యత్తుకు మెరుగైన దారి చూపించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి కె సుధా, మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె వెంకటోజ్వల్, సెట్శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వివి అప్పలనాయుడు, సీనియర్ వృత్తి నిపుణులు CH సుబ్బిరెడ్డి, NVEC వాలంటీర్లు, యువకులు పాల్గొన్నారు. విద్యాలయాల్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను రాజ్యాంగ కల్పించిన రిజర్వేషన్ అవకాశాలను గిరిజనులు అందేలా చూడాల్సి ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లలోని డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, సిబ్బందితో విశ్వవిద్యాలయంలో రిజర్వేషన్ అమలుపై ఆయన సమీక్షించారు. రోస్టర్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని విశ్వవిద్యాలయం అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు తమ విభాగాలలో రిజర్వేషన్ అమలు తీరును చైర్మన్కు వివరించారు. ఎస్టీ సామాజిక వర్గ అధ్యాపకులు గతంలో తమ జీతాల విషయంలో ఎదుర్కొన్న సమస్యలను చైర్మన్ తెలిపారు. అలాగే తమకు ప్రత్యేకంగా విద్యార్థుల హాస్టల్ అవసరమని, స్కాలర్షిప్లు కూడా రావడం లేదని తెలిపారు. గ్రంథాలయంలో కాంపిటేటివ్ బుక్స్ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ KR రజని, రెక్టర్ S అడ్డయ్య, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు దివంగత మంగు తిరుమలరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఆయన కుమార్తె మంగు వేదవల్లి బుధవారం పంపిణీ చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని ట్రస్ట్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న APWJF రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయాల్లో మంగు తిరుమలరావు చురుకైన పాత్ర పోషించారని అన్నారు. పేదలకు అండగా నిలబడుతూ తిరుమలరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మంగు వేదవల్లి మాట్లాడుతూ తన తండ్రి మంగు తిరుమలరావు ఆలోచనలకు అనుగుణంగా ఆయన 70వ జయంతి పురస్కరించుకొని పేద కుటుంబాలకు కొంతమేర సహకారం అందించామన్నారు. ఆడపిల్లలకు విద్య ఆవశ్యకతను ఎల్లప్పుడూ తన తండ్రి బోధించేవారని గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ తరపున పేదలకు సహకారంతో పాటు బాలిక విద్య కోసం మరిన్ని కార్యక్రమాలు చేస్తామని వేదవల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్లం శివతేజ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా నలుగురు తలసేమియా బాధితులకు రక్త మార్పిడి చేశారు. ఇది వారికి 10వసారి చేసిన రక్త మార్పిడి కావడం విశేషం. రక్త మార్పిడికి వచ్చిన బాధితులకు వారి సహాయకులకు భోజన ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఇది రెడ్ క్రాస్ సొసైటీ సేవ తత్పరతను తెలియజేస్తుందని అన్నారు. యువతలో మానవీయ విలువలు పెంపొందించే ఉద్దేశంతో నరసన్నపేట టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యసనంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పచ్చదనం పెంచుదాం అనే నినాదంతో నరసన్నపేట టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఎంజేపీబీసీ పాఠశాలలో మొక్కలు నాటారు. తులసి ఆకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడతారు. రోజు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం బయటకు వెళుతుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా, జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలా మంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. రోజు రాత్రి సమయంలో 4 నుంచి 5 తులసి ఆకులను కడిగి నీటితో పాటు నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది. ఆకులలో నీటిని మరిగించి టీలాగా తాగినా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తులసి ఆకుల వల్ల దంతాలు పాలిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తులసి ఆకులను నమిలి తినకూడదు. తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్గా మింగడంతో పాటు తులసి ఆకుల రసాన్ని నోటు పోతులకు నివారణగా వినియోగించడం మంచిది. తులసి జీర్ణశక్తితో పాటు శరీర శక్తిని కూడా పెంచుతుంది. తులసి ఆకుల్ని పలు రకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకులని నీళ్ళలో వేసి మరిగించి తాగితే ఈ రక్తం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలడం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.